వెతికిన తగు జత నువ్వేనని కను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందాని వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా చుట్టూ కమ్మి మాయూరియు మొత్తం కరగాలి ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి తను వెతికిన తగు జత నువ్వేనని కను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందాని వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా చుట్టూ కమ్మి మాయూరియు మొత్తం కరగాలి ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందరూ చాలా బాగుంది, వాయిస్ సూపర్గా పాడుతున్నారు, చాలా నీట్గా ఉంది అని చెప్పేసి చాలామంది అన్నయ్యలు, తమ్ముళ్ళు, అమ్మలు అందరూ మెసేజ్ చేస్తున్నారండి. నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను తప్పకుండా. ప్రతిరోజు నేను అన్ని చూసుకుంటానండి. అన్ని చూసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రిప్లై ఇస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి. నేను లాంగ్ బ్రీత్తో పాడలేను. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా ఫ్రీక్వెంట్గా నేర్చుకున్న తర్వాత నేను ఇంకా బాగా పాడగలుగుతాను. ప్రస్తుతానికైతే కొంచెం అంతగా పాడలేను. ట్రై చేస్తానండి, మ్యాక్సిమం బాగా పాడడానికి ట్రై చేస్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నిజానికి నా వాయిస్ ఇంత బాగుంటుందని మీ మెసేజ్ల వల్లే నేను తెలుసుకున్నానండి. లేకపోతే నాకైతే నాది వింటుంటే నాకేం అనిపించదు. మీరందరూ విని ఇలా చెక్ చేసి నాకు చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ మెసేజ్లన్నీ చూస్తుంటే నేను అనుకుంటున్నాను, ఓకే నాలో కూడా ఏదో టాలెంట్ ఉంది, నేను కూడా పాడగలను, పర్వాలేదు అని చెప్పేసి నాకు నేనే అనుకుంటున్నాను అనమాట. ఇదంతా కూడా మీరు ఇచ్చిందేనండి. అందరికీ కూడా చాలా చాలా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది పాటలు కూడా అడుగుతున్నారండి, సాంగ్స్ ఏవైనా పాడమని మెసేజ్ పెడుతున్నారు. అవి కూడా నేను త్వరలో తప్పకుండా పాడతానండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. బాయ్ అండి.